ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సహాయక చర్యలను వేగవంతం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, మీనాక్షి, 6వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పనులు వేగవంతమయ్యే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి బృందాలు కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే నిన్న మొన్నటి వరకు ఎలాంటి ప్రయోజనం లేని రెస్క్యూ ఆపరేషన్ లో ఈ రోజు ఒక పురోగతి కనిపిస్తుంది. టన్నెల్ నుంచి దాదాపు పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోయిన మట్టిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టింది. మరో 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు మట్టి పేరుకుపోయిన మట్టిని తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బురదను కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు 13.5 కిలోమీటర్ల వరకు కూడా పేరుకుపోయినట్టు బురదను కూడా ఇప్పుడే ఈ రోజు లోకో ట్రైన్ ద్వారా బయటికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తే మనం చూస్తున్న విజువల్ లో ప్రత్యేకంగా ఈ రోజు లోకో ట్రైన్ లో కూడా దాదాపు పెద్ద బకెట్ల ద్వారా లోకో ట్రైన్ నుంచి బయటికి మట్టి తరలిస్తున్నారు. ఈ బురదను కూడా తరలిస్తున్నారు. ఈ బురదను కూడా పెద్ద టిప్పర్ల ద్వారా బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కనుక వేగవంతం కొనసాగితే ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం వరకు కూడా ఒక పురోగతి కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి 8 మందికి సంబంధించిన జాడ తెలిసే అవకాశాలు కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఇప్పటికే 11 బృందాలు కనిపిస్తున్నప్పటికీ 6వ రోజు మాత్రం పూర్తి స్థాయిలో కొంచెం పురోగతి కనిపిస్తుంది. అయితే ఈ రెస్క్యూ బృందం ఈ రోజు 200 మీటర్లు అంటే ప్రమాదం జరిగినటువంటి 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదం జరిగితే మరో 200 మీటర్ల దూరంలోనే ఇప్పుడు రెస్క్యూ బృందం ఉంది. అక్కడ నుంచి మాత్రం పెద్ద ఎత్తున శిథిలాలు పడి ఉన్న వాటిని కూడా గుర్తించడం జరిగింది. విజువల్స్ చూపిస్తున్న పరిస్థితి వస్తే 15 మీటర్ల ఎత్తున ఇక్కడ మట్టి పేరుకుపోయింది. ఈ మట్టిని తొలగించేందుకు కేవలం 2 మీటర్లు మాత్రం మిగిలి ఉంది. సొరంగ మార్గానికి సంబంధించి 15 మీటర్ల మేర కూడా ఇప్పటికే మట్టి పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే పెద్దగా అడ్డం పడి ఉన్నటువంటి వాటిని టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించి కూడా శకలాలు కూడా కటింగ్ రైల్వే సిబ్బంది కూడా ప్రత్యేకమైనటువంటి కటర్స్ ద్వారా వాటిని తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కనుక వేగవంతం కొనసాగితే ఈ రోజు సాయంత్రం లేక రేపు ఉదయం వరకు కూడా ఒక పురోగతి కనిపించే అవకాశాలు ఉంది. ఈ గల్లంత అయినటువంటి కాల్చీకి లభించిన 8 మందికి సంబంధించిన కూడా సమాచారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిన్నటి వరకు కూడా సహాయ చర్యల్లో కొద్దిగా వేగం మందగించింది. చాలా వరకు లోపలికి వెళ్లేందుకు కూడా పరిస్థితి లేకపోయింది. ఇప్పుడు దాదాపు లోకో ట్రైన్ సంఘటన స్థలానికి వెళ్లేందుకు కూడా మరి కాసేపట్లో వెళ్లేందుకు కూడా రోడ్లు కూడా మార్గం క్లియర్ చేసే పనిలో రెస్క్యూ బృందాలు పూర్తయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా